హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 17కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే కాబట్టి చాలా తక్కువ న్యూస్ అయితే ఉంటాయి అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. తక్కువ న్యూస్ ఉన్నాయి కానీ సో ఈ న్యూస్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ మనకి ఎంఐ నుంచి ఎంఐ చైనాలో ఎంఐ ప్యాడ్ 5 అండ్ ఇంకా ఎంఐ ప్యాడ్ 5 Pro అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా దీనికి సంబంధించి కొన్ని లీక్స్ కూడా వచ్చాయి అండ్ MIIT సర్టిఫికేషన్ కూడా పొందినట్టయితే తెలుస్తుంది అనమాట చైనాలో. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 11 ఇంచ్ డిస్ప్లే తోటి అండ్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వచ్చే అవకాశం ఉందని చెప్పైతే తెలుస్తుంది. అండ్ ఇంకా ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. ఈ 2 వేరియంట్స్లో ఎంఐ ప్యాడ్ 5 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 860 SoC తోటి అండ్ ఇంకా ఎంఐ ప్యాడ్ 5 Pro వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 870 SoC తోటి వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇవి మన ఇండియాకి కూడా వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ కూడా మనకి ఇండియాలో ప్యాడ్స్ అయితే తీసుకురాబోతున్నాయి అనమాట. సో అలాగే ఇది కూడా మన రెడ్మీ బ్రాండ్లో అయితే ఈ ప్యాడ్ని తీసుకురాబోయే అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 సక్సెసర్ X9 అండ్ ఇంకా X9 Pro అయితే మల్టిపుల్ సర్టిఫికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుందని మనకైతే తెలుస్తుంది అనమాట. మల్టిపుల్ సర్టిఫికేషన్స్ అంటే 3C సర్టిఫికేట్, EEC సర్టిఫికేట్ అండ్ ఇంకా టీనా సర్టిఫికేట్ అని చెప్పి న్యూస్లో చెప్తూ ఉంటాం కదా. సో ఇలాంటి సర్టిఫికేట్స్ అయితే ఇది పొందినట్టయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ కూడా బయటికి లీక్ అయ్యాయి. సో X9 స్పెక్స్ చూసినట్టయితే 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్నట్టు తెలుస్తుంది అండ్ ఇంకా 4250 mAh బ్యాటరీతో వస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా X9 Pro స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ దీని కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తోటి అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనకి రివీల్ అవ్వలేదు, బ్యాక్ సైడ్ ఒకటే రివీల్ అయిందనమాట. అండ్ బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 4500 mAh బ్యాటరీతో అండ్ ఇంకా 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇవి త్వరలోనే మన ఇండియా కూడా వస్తాయి. ఇండియాలో అయితే మనకి BAS సర్టిఫికేట్ పొందిందని చెప్పి అయితే చెప్తాం అనమాట. ఇవి వేరే వేరే దేశాల్లో తీసుకున్న సర్టిఫికేట్స్ కాబట్టి 3C సర్టిఫికేట్, EEC సర్టిఫికేట్ ఇంకా టీనా సర్టిఫికేట్ అని చెప్పి అయితే చెప్తాం అనమాట. ఇండియాలో కూడా BAS సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుంటే మనకి ఒక 1 మంత్ లోపే మన ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట, ఏ మొబైల్ అయినా సరే. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి టెక్నో camon17 సిరీస్లో ఒక మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఏవైతే ఉన్నాయో 26th and 27th జరిగే ప్రైమ్ డే సేల్స్, ఈ సేల్స్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ LCD డిస్ప్లే తోటి అండ్ ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా దీని ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Helio G95 ప్రాసెసర్ తోటి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 64 MP మెయిన్ సెన్సార్ తోటి ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మ్యాసివ్ 48 MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ తోటి అండ్ ఇంకా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో దీని ప్రైస్ ఎంత పెడతారని చూడాలి. సో నా అంచనా ప్రకారం ఇది ఒక 17,000 నుంచి 18,000 అట్లా పెట్టే అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అంతకన్నా ఎక్కువ పెడితే కనుక కొంచెం ఆలోచించాలి. 18,000 బిలో పెడితే పర్వాలేదు, ఇది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి Asus నుంచి Asus Zenfone 8 సిరీస్ని అయితే ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతుందని చెప్పి మనం చాలాసార్లు అయితే విన్నాం అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు నిన్న ఏదైతే ఫ్లిప్కార్ట్లో బ్యానర్ తీసుకొచ్చారో July 15th ఒక న్యూ కేటగిరీ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తామని చెప్పి, సో ఆ రోజునే వీళ్ళు దీనికి సంబంధించి రిలీజ్ డేట్ని కూడా రివీల్ చేస్తారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని లీక్స్ కూడా అలాగే వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి huawai నుంచి huawai Band 6ని అమెజాన్లో అయితే July 12th సేల్కి తీసుకురాబోతుంది అనమాట. సో దీని స్పెక్స్ చూసినట్టయితే ఇది 1.47 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇంకా ఇది 14 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకా వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 minutes ఛార్జ్ చేస్తే మనం 2 days అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది. సో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది వచ్చాకే చూడాలి. అండ్ ఇంకా ఇందులో మనకి SP1 ఉంటుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ ఇంకా బ్లూటూత్ 5.1కి సపోర్ట్ చేస్తుంది.
సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం అన్ని బ్యాండ్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 4490 రూపీస్ అయితే పెట్టారనమాట. ఎవరైతే ఈ జూలై 12th అండ్ ఇంకా 14th దీన్ని పర్చేజ్ చేస్తారో వీళ్ళకైతే 199 వాల్యుబుల్ గల హువావే మినీ స్పీకర్ని అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి హైసెన్స్ నుంచి హైసెన్స్ 70 ఇంచెస్ స్మార్ట్ టీవీని అయితే మన ఇండియాలో లాంచ్ చేసిందన్నమాట. అండ్ ఇది ఇవాళ నుంచే అవైలబిలిటీలోకి అయితే తీసుకొచ్చారు. సో ఇది స్పెక్స్ చూసుకున్నట్టయితే దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇది 4K డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా HDR10 తోటి డోల్బీ విజన్ తోటి అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఇది 36 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. అంటే 18 వాట్ ఇంటూ 2 అనమాట. సో రెండు 18 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇది 2GB ర్యామ్ తోటి అండ్ ఇంకా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 91,990 రూపీస్ అయితే పెట్టారు. అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ఉండే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. అండ్ ఇది క్రోమా వెబ్సైట్లో మనకి 87,990 రూపీస్కి అయితే లిస్ట్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపే ఇంకొక కొత్త స్మార్ట్ టీవీ అనేది తీసుకురాబోతున్నారు 65 ఇంచెస్లో. సో దీని పేరు చూసినట్టయితే హైసెన్స్ టొర్నాడో. సో ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది 102 వాట్ JBL 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. అందుకే దీని ప్రైస్ కూడా రివీల్ చేశారు. 71,990 రూపీస్ అయితే ఉండబోతున్నట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసేది ఇది అనమాట. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది చాలాసార్లు చాలా వీడియోలు అడుగుతున్నాను. సో ఇప్పుడిప్పుడే కామెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో అడిగాను కామెంట్ చేయమని. జస్ట్ కామెంట్ చేయండి, మీ అభిప్రాయం నాకు కూడా తెలుస్తుంది అనమాట. మీకు ఎలాంటి న్యూస్లు నచ్చుతున్నాయో నచ్చట్లేదో. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.